తెలంగాణలో రేవంత్ పరిపాలనకు సంబంధించి వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ అతిపెద్ద దెబ్బ గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామ సభల సందర్భంలో ప్రభుత్వానికి సెగ తగిలిందని చెప్పొచ్చు. ఇక మరోవైపు స్థానిక పాలనకు సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా పరిపాలన పూర్తిగా పడికేయడంతో కూడా ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిజంగా ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, ప్రభుత్వం ఎంత స్థాయిలో నిర్లక్ష్యాన్ని చూపిస్తూ వచ్చింది, వాళ్ళు మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ నుంచి అధ్యక్షులు యాదయ్య గౌడ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు మధుసూన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. యాదయ్య గారు, అంటే నిజంగా ఒక దారుణమైన పరిస్థితి, కానీ కనీసం అంటే నిజంగా గతంలో ఏదన్నా ప్రశాంతంగా ఉన్నా అంటే సెలవు వస్తే ఊరికి పోదాము, సరే ఇంటికాడ 2 రోజులు ఉందామని అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం పూర్తిగా రివర్స్ అయిపోయిన పరిస్థితి. అంటే ఒక్క సంవత్సర కాలంలోనే ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిందనంటే ఏం చెప్తారు? మీరు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు కదా. ఈ ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభల్లో నిర్వహించడం అంటే ఒక ప్రజాప్రతినిధి లేకుండా గ్రామాలలో గ్రామ సభలు నడిపిస్తారు. అంటే ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజాపాలన కాదని ప్రజలకు తెలిసిపోయింది. అంటే ఒక ప్రజాప్రతినిధి ఉంటేనే ఆ సమస్య పరిష్కారంలో గ్రామంలో చూపుతాడు. కనీసము ఆ అవగాహన లేని ప్రభుత్వం గత 14 నెలల సంధి ఎన్నికలు అనేది నిర్వహించలేదు. మా స్థానికంగా మేము గ్రామాల్లో సర్పంచ్లు అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం. అనేక మంది సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. బెడ్డింగ్ బిల్ లేకుండా గ్రామ సభలో ఓ సర్పంచ్ పెట్రోల్ పోసుకొని నిరసన తెలిపిండు. అయినా కానీ ప్రభుత్వం చెవిటోని ముంగట శంఖం ముదినట్టే ఉంది. 14 నెలల నుంచి గ్రామ పంచాయతీకి చిల్లి గవ్వని ఇయ్యని ప్రభుత్వం అంటే బహుశా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది క్లియర్గా తెలుస్తుంది. గతంలో మేము ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామంలో అన్ని పార్టీల సర్పంచ్లకు, కాంగ్రెస్ వాళ్ళు ఉండని, బీజేపీ వాళ్ళు ఉండని, సిపిఎం వాళ్ళు ఉండని, అన్ని గ్రామాలకు సమానమైన నిధులు ఇచ్చిన ఘనత అవుతుందంటే కేసీఆర్ గారిది. అది ఎట్లయినా చెప్పుకోవాలి. ఒక గ్రామాలలో పట్టణాలకు ధీటుగా అభివృద్ధి పనులు అనేది ఫస్ట్ దర్శనమిస్తాయి. గ్రామాలలో చిన్న గ్రామ పంచాయతీలను కూడా గూడాలను, తాండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఆ చేసి పరిపాలన కూడా ఎట్లా ఉన్నదంటే ప్రతి గ్రామంలో పరిశుభ్ర కార్యక్రమాలు, ప్రతి ఊళ్ళో ఒక డ్రంపింగ్ యార్డు, ప్రతి ఊళ్ళో ట్రాక్టరు, ఒక శ్మశాన వాటిక, అదేవిధంగా ఒక రైతు వేదికలు, అనేక గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో మేము అభివృద్ధి పనులు చేసినాం. చేసి దేశంలోనే ముప్పు వెంద విధంగా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా, అన్ని రాష్ట్రాలు చూసే విధంగా అభివృద్ధి పనులు జరిగినాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 14 నెలల నుంచి గ్రామ పంచాయతీల కార్మికులకు కూడా వేతనాలు ఇచ్చే పరిస్థితులు లేదు. అపర పరిశుభ్రత విరిగిపోయింది, అంటువ్యాధులు విరిగిపోయినాయి, ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు వీళ్ళు 6 గ్యారెంటీలు అని పెట్టిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు. ఆ హామీలలో కూడా ప్రజలు అయోమయంగా గ్రామాలలో కనీసం రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు ఇంతవరకు అవి ఇవ్వలేదు, 14 నెలల సంది ఇవ్వలేదు. అదేవిధంగా రైతు బంధు అందరికి పడలేదు, రుణమాఫీ కాలేదు, రైతు భరోసా అని చెప్పిర్రు. ఇవన్నీ ఒక బోగస్ అనేది తెలిసిపోయింది. ఏదో మండలంలో ఒక ఊరిని ఎన్నుకొని మేము ఆ ఊళ్ళో అన్ని ఇస్తున్నట్టు ఒక ప్రిజిడింగ్ కాపీలో చేతులు పెట్టి చేతులు దులిపేసుకుంటారు. అంటే మండలాలలో దాదాపు 40,000 ఓట్లు ఉన్న గ్రామంలో ఒక దాదాపు 15-16 మందికి రేషన్ కార్డులు, 20 మందికి ఇందిరమ్మ ఇండ్లు అని ప్రిజిడింగ్ కాపీలు ఇచ్చారు. ఇంకా అవి అమలు పరిచే వరకు ఎంతవరకు అవుతుందో మరి. అవి ఇవ్వాలంటేనే 100 రోజులలో మేము పూర్తిగా హామీలు నెరవేర్చుకుంటాం అన్నోళ్ళు ఇవాళ 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల దాకా కూడా ఏ పనులు చేయలేదు. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వక మేము ముక్కిన ఏమంటారు, దేవుని లేదు, కలవని అధికారులు లేడు. అనేక మందిని అధికారులను కలిసినాం, ప్రజాప్రతినిధులు కలిసినాం. కనీసం ఈ ప్రభుత్వం వింటలేదని లాస్ట్ గవర్నర్ కూడా కలిసి విన్నవించుకున్నాక కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా అయింది. మేము నిరసనలు తెలిపినాం, ఆందోళన చేసినాం. మా బిల్లులు అడిగితే అర్ధరాత్రి మమ్మల్ని సర్పంచ్లను వచ్చి అరెస్ట్ చేయడం, జైళ్ళలో పోలీస్ స్టేషన్లో పెట్టడం, బంధించడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే మసూన్ గారు, అంటే గతంలో కూడా అంటే రైతులు కూడా ఇట్లనే సీరియస్గా హైదరాబాద్కి వచ్చి నిరసన తెలుపుతామని మాట్లాడిన సందర్భంలో, అంటే ఎక్కడ ఉన్న చోట ఉన్న ఊర్లో నిరసన తెలిపినా కూడా, ఉన్న ఊర్లో ధర్నా చేసినా కూడా వాళ్ళ మీద చాలా సీరియస్ కేసులు పెట్టి వేధించిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మీరు కూడా సీరియస్గా ఒక అల్టిమేటం ఇచ్చిండ్రు, ఇవన్నీ పరిష్కరించకపోతే, ఇవన్నీ సాల్వ్ చేయకపోతే మీరు కూడా ఇక్కడ నిరసన తెలుపుతాము, సెక్రటేరియట్ దగ్గర ఇక్కడ వస్తాం, ముట్టడిస్తామని చెప్పేసి మీరు కూడా పిలుపునిచ్చిందంటే, అంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడుతుందో మీకు చాలా క్లారిటీ ఉన్నది. అయినప్పటికీ మీరు ముందుకెళ్తామని చెప్తున్నారా?
ఏ రకంగానే ముందుకెళ్తాం. ఎంత నిర్బంధం ఉన్నా హైదరాబాద్ కోసం 12,760 సర్పంచులు ఉంటే మ్యాక్సిమం 60% ఆల్రెడీ ఇప్పటికీ 2-3 సార్లు వచ్చారు. మొన్నటి అసెంబ్లీ సెషన్స్ అప్పుడు 2,000 మందిని ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు 2,000 మంది ఉన్నారు. రాకుండా జిల్లాలలో మండలాలలో అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన దాదాపుగా 4,000 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఒక జనగామ నుంచి ఒక సర్పంచ్ లేడీ సర్పంచ్ వచ్చింది, నైటీలో ఉంటే 12 గంటలకు పోయి దారుణంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎప్పుడు లేదు. ఏదున్నా ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ ఇస్తుంది. ఏ పార్టీలు ఉన్నా, ఏ పార్టీ రాజకీయ పార్టీలు ఉన్నా కానీ నిజంగా కూడా మహిళా సర్పంచులు 12 గంటలకు తీసుకురావాల్సిన దుస్థితి లేదు ఈరోజు. వాళ్ళు వచ్చే రోడ్డు మీద వచ్చి అది చేసే పరిస్థితి లేదు. మహిళా సర్పంచులు జనరల్గా జెంట్స్ అంటే ఏదో రకంగా ఉద్యమం చేస్తారు, రోడ్డుకి అడ్డం అనుకుంటారు అని ఉంటుంది. పాపం అమ్మాయిలను తీసుకొచ్చి చేయడం అనేది దుర్మార్గమైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది ఈనాడు. మరి గతంలో మా అధ్యక్షుడు గారు చెప్పినట్టు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాలు చేసాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. కొంచెం వెనక ముందు మిగతా ఉన్నటువంటి బడ్జెట్ చూసుకొని కూడా మన గ్రామాలకు రావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ నుంచి తర్వాత అది ఎక్కడ ఉన్న మురికాల నుంచి మొదలుకుంటే గ్రామ పంచాయతీ నుంచి ఎక్కడికక్కడ శుభ్రంగా చేసేవాళ్ళం. రోజు తెల్లారి సర్పంచ్లు 4 గంటలకు 5 గంటలు వేసి బయలుదేరి పోయినా మళ్ళీ ఇమీడియట్గా ఊర్లో తిరిగి ఆ కార్మికులను 6 గంటలకి లేపి 7 గంటలకి లేపి గ్రామ శుద్ధి చేయడం జరిగింది. అలాంటి మాకు అనేక రకాల అవార్డులు వచ్చినాయి. వాళ్ళ భారతదేశంలో 20 అవార్డులు ఎంపిక చేసే కేంద్ర ప్రభుత్వం మనకు 19 అవార్డులు వచ్చినాయి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. నాలాంటి వాళ్ళు కుగ్రామంలో ఉన్న వాళ్ళకి కూడా నాకు ఒక జిల్లా స్థాయి అవార్డు వచ్చింది. మేము అవార్డుల కోసం కష్టపడలే, కానీ గ్రామంలో అభివృద్ధి చేస్తే మనం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండాలనే ఆలోచనతో మరి ఆనాడు కేసీఆర్కు ముందు చూపుతోనే అన్ని గ్రామాల ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. అన్ని గ్రామాలకు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేయడం, అన్ని గ్రామాలకు కూడా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ముందు చూపుతూ చేయడం జరిగింది. చేయడం వలన ఇవాళ గ్రామాలకు పేరు వచ్చింది. ఈరోజు 14 నెలల నుంచి ప్రభుత్వంలో ఎన్నికలు పెట్టకపోవడం వలన అసలు పట్టించుకోవటం లేడు. కార్మికులకు వేతనాలు లేవు. మన దసరా పండుగకు వస్తే లైట్లు వేయడానికి కూడా లేకుండా మనమే సదుపాటు చేసినాం. ఆ పంచాయతీ కార్యదర్శులకు 25 నుంచి 30,000 శాలరీ మేడం. మరి ఆ శాలరీలో వాళ్ళకి వచ్చేటువంటి శాలరీ కూడా దానికోసం యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక చిల్లి గవ్వ ఇవ్వలే. 14 నెలల నుంచి ఒక చిల్లి గవ్వ గ్రామ పంచాయతీకి ఇవ్వలే. అనేక రకాల ఆర్థికంగా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అభివృద్ధి అంతా లేకపోతే పారిశుద్ధ్యం అంతా వెనుకబడిపోయింది. ఓకే యాదయ్య గారు, అంటే ఒకవైపు పరిపాలనని పూర్తిగా పక్కన పెట్టడమే కాక ఇంకా ప్రతి విషయంలో కూడా అన్ని స్థాయిలలో ఒక రాజకీయ జోక్యం అనేది ఎక్కువైపోయింది. అంటే పరిపాలన చేయకుండా కేవలం రాజకీయం మాత్రమే చేస్తుంది కాంగ్రెస్ అని ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. ఏమంటారు దీని గురించి? మేము సర్పంచులము కొంతమంది ఈ బిల్లులు ఇప్పిస్తారనే ఆశతోని గెలిచిన ప్రభుత్వం ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు పార్టీలలో సర్పంచులను కూడా చేయించుకుంటారు. సర్పంచులు కూడా ఆశపడి మా బిల్లులు ఇప్పిస్తారని కొంతమంది జైన్ అయినాక కనీసం బిల్లులు అడుగుదామంటే కనిపించని పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు అక్కడ వాళ్ళు. అయితే మేము ఎట్లా ఉన్నదంటే ఈ ప్రభుత్వం చెప్పేటివి ఒకటి ఉంటున్నాయి, చేసేటివి ఒకటి ఉంటున్నాయి. మేము సర్పంచుల పెండింగ్ బిల్ల మీద క్లియర్గా అధికారులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినాం. మేము మా సర్పంచుల పెండింగ్ పెద్ద కాంట్రాక్టర్ బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తుర్రు. మేము గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాము. 5 లక్షల నుంచి 15-20 లక్షల వరకు మా ఈ పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇది ఎస్డిఎఫ్ నుంచి ఉన్నాయని ఆర్థిక శాఖ సంబంధించిన మంత్రివర్యులు బట్టి విక్రమార్క కూడా వినతి పత్రం అందజేస్తే ఆ ఆఫీస్లో పోయి చూస్తే కూడా కొంతమంది ఆ ఆఫీస్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసు అని ఉంటే ఆ ఆఫీస్లో కూడా బహిర్గతంగా మేము సర్పంచ్లు అనిపోతే మా వినతి పత్రం ఇట్లా మా చెక్లు ఇట్లా పడేస్తారు. అదే సంబంధించిన కాంట్రాక్టర్లు వస్తే లోపల కూర్చోబెట్టుకొని వాళ్ళతోనే సెటిల్మెంట్ చేసుకుని ఏంటంటే మేము మమ్మల్ని 9% అడుగుతారు, 12% అడుగుతారు అని ఇట్లా చెప్తుండ్రు. ఏకంగా ఒక కేంద్ర మినిస్టర్ కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఎంపీ గారు మాట్లాడారు. అంటే బహిర్గతంగా ఇంత మాట్లాడుతుర్రు, ఇంత దోపిడీ జరుగుతుందని. దాని మీద ఇది ఏసీబీ మరి ఈడీ వీళ్ళంతా ఎందుకు చర్యలు తీసుకోరు? వారి మీద అక్రమాలు చేస్తున్నారు. ఏదో జరగని దాన్ని జరిగినట్టు చూపిస్తూ జరుగుతున్నది అని చెప్పిన దాంట్లో బాధ్యతగా నడుస్తున్నదని అంతా పబ్లిక్లో ఏలమవుతుంది. దాని మీద కూడా చర్య తీసుకోవాలి ప్రభుత్వం అనేది మేము చెప్పినాం.
మా పెండింగ్ బిల్ల మీద మీ సర్పంచ్లము చేసింది 5-10 లక్షలలో మేము వాళ్ళకు 9% 12% ఏం చెల్లించగలుగుతాం అనే ఆవేదనతోని మేము కంప్లైంట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ప్రభుత్వం ఉన్న ఇప్పటికీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దీని మీద చొరవ తీసుకొని మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు వచ్చేటట్టు ప్రభుత్వం చూడాలని కోరుతున్నాం. ఓకే, మసూద్ గారు, అంటే ఒకవైపు ఒక పారిశుద్ధ్యం లేదు, ఆరోగ్యం లేదు, కనీసం తాగునీళ్ళు, మంచినీళ్ళు తాగడానికి నీళ్లు కూడా లేని దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారంటే ఈ స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఏదో పరిపాలన కొనసాగిస్తున్నారు కానీ అంటే ఎక్కడ సమస్య ప్రధానంగా కనిపిస్తుంది, ఎక్కడ లోపం కనిపిస్తున్నది? మీకు తెలియదే ఉంది మేడం, అధికారులు పనిచేయకపోవడానికి దానికి ఒక ప్రజాప్రతినిధి ఉంటే అది అజమాయిషి ఉంటుంది. అజమాయిషి లేకుండా ఉన్నది. ఎమ్మెల్యేలు వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు, స్థానికంగా పరిపాలన చేసేవారు లేకపోవడం వలన అక్కడ వచ్చేటువంటి డ్రింకింగ్ వాటర్ చూసుకోవడం లేదు. గతంలో కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అక్కడ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, వాటర్మెన్ ముగ్గురు కలిసి సిగ్నేచర్ చేస్తే అఫిడవిట్ ఇస్తేనే మరి వాళ్ళకు శాలరీస్ ఇచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు డ్రింకింగ్ వాటరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ సరిగ్గా ఉండట్లేదు. అంత గతంలో కరెంట్ 24 hours కేసీఆర్ గారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో కరెంట్ సరిగ్గా ఉండలేదు. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. గ్రామాల్లో వాటర్ మెయిన్ సరిగ్గా అతనికి శాలరీస్ ఇవ్వట్లేదు కదా, అతను ఉండటం లేదు కదా. తర్వాత ఇంకోటి మిషన్ భగీరథ ద్వారా వచ్చే మంచి స్వచ్ఛమైన నీళ్ళు వచ్చాయి. ఈ రోజు అంత పైప్ లీకేజ్, ఎక్కడికక్కడ వ్యవస్థ అంతా ధ్వంసం అయిపోయింది. పట్టించుకునే వాళ్ళు లేడు. ఇప్పటికీ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎవడైతే చిన్న చిన్న కాంట్రాక్టర్ చేసినారో వాళ్ళకు కూడా పైప్ లీకేజీలు చేసే వాళ్ళకు డబ్బులు లేవు. గ్రామ పంచాయతీలు లేవు, ఇటు RWS వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. ఆ కారణంగా ఏమైందంటే డ్రింకింగ్ వాటర్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతుంది. ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది ప్రతి ఎవరినైనా, ఏ చిన్న వాళ్ళని అడిగినా, ముసలోళ్ళని అడిగినా, ఎక్కడ అడిగినా కానీ ఇదే వార్త వస్తుంది. గ్రామ పంచాయతీ లేకపోవడం, కేసీఆర్ ప్రభుత్వం బాగుండే, మంచినీళ్ళు ఇచ్చేవాడు, 24 గంటలు వాటర్ వచ్చేది, 24 గంటలు కరెంటు ఉండేది. ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయంటే స్థానిక పరిపాలన లేకపోవడం, స్థానికంగా సర్పంచ్ లేకపోవడం వలన ఈ 14 నెలల ఈ వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎన్నికలు పెడితే నాకు ఎక్కడ దెబ్బ వస్తున్న ఆలోచనతో ఎన్నిక పోతుంది తప్ప, ఎన్నికలు పెట్టిన తర్వాత ఎవరైనా కానీ ప్రజాప్రతినిధి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ప్రజలకు పనిచేయాల్సిందే తప్ప వాటికి సొంతం కోసం చేసుకునేది కాదు, ఆ పార్టీ కోసం చేసింది కాదు. సర్పంచులు అనే వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు, ఇండిపెండెంట్గా ఉంటారు. వాళ్ళని ఎన్నికలు పెట్టాలి, స్థానిక సంస్థలు ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళకుండా పాత సర్పంచ్ డబ్బులు ఇవ్వాల్సి వస్తానో లేకపోతే ఇంకోటి వస్తానో, నాకు ఈ విధంగా ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత ఉందని ఎన్నికలు పెట్టకపోవడం వలన ఈ యొక్క పారిశుద్ధ్యం నిర్విరామం అయిపోయింది, మంచి నీరుకు నిర్విరామం అయిపోయింది. అంటే ఆల్రెడీ ఒక సమయం మించిపోయిందని చెప్పొచ్చు. అంటే ఏడాది దాటిపోయిందని అంటేనే అక్కడ ఏ పనులు ఏవి జరగకపోతే గ్రామాలు నిజంగా గతంలో కంటే చాలా దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఎందుకు బిల్స్ ఇవ్వట్లేదు అంటే ఎన్నికలకు సంబంధించి అనేక అంశాలు ప్రభుత్వం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాటికి సంబంధించి కూడా, అంటే కులగణన కావచ్చు, బీసీ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, వాటి గురించి కూడా కాలయాపన చేసుకుంటా వస్తుంది. అంటే వీటన్నిటినీ ఒక ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేస్తుంది అనే ఆలోచన ఏమైనా అనిపిస్తుందా? ఎందుకు కనీసం మీకు బిల్లులు కూడా చెల్లించకుండా, అంటే అన్నిటినీ కూడా ఒకవైపు తోసుకొచ్చి ఒక ప్రెజర్ వాతావరణం క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారా ప్రభుత్వం ఇవాళ? తప్పకుండా మేడం, ఎందుకంటే కులగణన గతంలో కేసీఆర్ గారు చేసి పెట్టిండు. అప్డేట్ ఉన్నది, ఇమీడియట్గా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పెట్టాలనుకుంటే ఆ రోజే సమగ్ర సర్వే చేశారు. అందులో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, వీళ్ళు ఎక్కడైతే మన కామారెడ్డిలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నిలబెట్టుకోలేక దుర్మార్గంగా మరి సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా మనం పోవాల్సిన దుస్థితి వస్తుంది. నేను ఎక్కడ ఫెయిల్ అవుతానో 10 రోజులు చులకన అవుతున్న ఆలోచనతో చేస్తాను. సమగ్ర సర్వేలో ఉన్నది మేడం, కంప్లీట్గా మనకున్న డాటా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ కులాలు ఎన్ని ఉన్నాయి అనేది ఆల్రెడీ సర్వే చేసి ఉన్నది, కొత్తగా చేయాల్సిన పని లేదు. ఓకే, ఇప్పుడు ఆ సర్వే కూడా మీరు చేసి కూడా ఇప్పటికీ 4 నెలలు అవుతుంది. ఒక ముఖ్యమంత్రికి ఇవ్వడానికి ఇంత టైం పడటం ఏంటి? ఎన్నికలు పోతే మనకేడ పరాభవం జరుగుతుంది తప్ప, కోర్టు నుంచి ఏడ మొట్టకాయలు పడతాయని తప్ప ఇంకెలాంటి ఆలోచన లేదు. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన మానుకొని వెంటనే ఎన్నికలు పోవాలి. ఏదైతే ప్రజలలో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకం కప్పించుకోవడానికి రోజుకు మారుస్తాం. నిన్న కనుక చెప్పింది మేడం, నేను 31వ తారీఖు నిన్న సండే, ఇవాళ మండే, ఏదైతే గ్రామాలలో రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఆయన ఇచ్చిన అబద్ధం మాట్లాడింది 15,000, తీరకు వచ్చే 12,000కి వచ్చింది. 12,000, 6,000 ఈరోజు మండే నాడు మీకు అందరికీ వేస్తాడు. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఒక్కరికి కూడా పడలే. మన చిన్న గ్రామాలను ఎంపిక చేసుకున్నారు, పెద్ద పంచాయతీలు ఎన్నిక చేసుకోలే, చిన్న పంచాయతీలు వేసుకొని చిన్న రైతాంగానికి అన్న కనీసం వేస్తామన్నారు, అక్కడ కూడా వేయలేదు. ఎక్కడ గ్రామాల్లో రైతులు ఉంటారు మ్యాక్సిమం, ఆ రైతులు గ్రామాల్లో ఉంటారు కాబట్టి గ్రామాల్లో వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. యాదయ్య గౌడ్ గారు, అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత దూరం జరుగుతా పోవడం వల్ల తెలంగాణ పల్లెలు ఎట్లా నష్టపోతున్నాయి?
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం దగ్గరగా పాటుపడ్డ గత తెలంగాణ ఉద్యమకర్త జాతిపిత అయిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే హరిత విప్లవాన్ని ఒక మొక్కలు నాటి గ్రామాలలో ఒక పచ్చదనం చూపించారు. వాటికి మొక్కలుకి ఇలా నీళ్లు పోసే పరిస్థితుల్లో ట్రాక్టర్కు డీజిల్ కొట్టించలేని పరిస్థితిలో ఇలా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అదేవిధంగా అట్లా చూసుకుంటా పోతే గ్రామంలో ఇలా ఒక ఇదివరకు మేము ప్రతి సంవత్సరం మొక్కలు నాటేది. ఈ హరితహారం కార్యక్రమం కూడా మరుగున పడేసిండ్రు. మేము పెట్టిన మొక్కలకు ఎండిపోతున్నాయి. వాటినన్నా పట్టించుకొని ప్రభుత్వం నీళ్లు పోసే పరిస్థితి, ఆ ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించే పరిస్థితి తీసుకురావాలండి. ఇంకోటి గ్రామ పంచాయతీలు దేశానికి పట్టుకొమ్మల్లాంటి అయిన గ్రామ పంచాయతీలలో నిధులు ఇవ్వాలి. అభివృద్ధి పనులు, వీధి లైట్లు ఉంటాయి, వాటికి వేసే పరిస్థితులు సెక్రటరీలు వాళ్ళ జేబు నుంచి వెళ్ళి పెట్టి ఇప్పుడు పని చేస్తారు. వాళ్ళు సెక్రటరీలు కూడా ఏంది ఈ పరిస్థితి ఇట్లా ఉన్నదని వాళ్ళకి ఒక నోటీసులు స్ట్రీట్ లైట్స్ కూడా లేకపోవడం వల్ల శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి గ్రామాలలో. అదేవిధంగా అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వం చూస్తూ ఉన్నది, కనీసం గ్రామ పంచాయతీలను పట్టించుకునే పరిస్థితులు లేదు. ఎన్నికలు పెడతామంటారు, ఎన్నికలు పెడితే మా బిల్లులు ఇచ్చే పరిస్థితి లేరు. మళ్ళీ బిల్లులు ఇచ్చిన అంటే ఇంకొకటి, ఇప్పుడు ఊర్లలో నిన్న పెట్టిన గ్రామ సభలలో ప్రజల నుంచి వెళ్ళి రియాక్ట్ బాగా ఎదుర్కొంటారు. అంటే ప్రభుత్వం భయపడుతుంది. ఇప్పుడు మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు మేము 4వ తారీఖు వరకు మాకు చెల్లించకపోతే కూడా మేము హైదరాబాద్ రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం. సర్పంచ్ అదేవిధంగా మంత్రుల ఇంట్లో కూడా ముట్టడిస్తేందుకు మేము కార్యక్రమం పెట్టినాం. అతి త్వరలో ఈ ప్రజాప్రభుత్వంలో మాకు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు, సర్పంచులు గోసదీస్తున్నారు. దీన్ని పరిష్కరించాలని 4వ తారీఖు వరకు పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి. అండ్ మధుసూదన్ గారు, అంటే నిజంగా ప్రభుత్వమే పలానా డేట్ రోజు చెప్తామనే ఒక మాట ఇస్తే దానికి గ్యారంటీ లేని పరిస్థితి. మరి మీరు ఇచ్చిన డెడ్లైన్ ప్రభుత్వం పట్టించుకుంటుంది, పరిగణలోకి తీసుకుంటుందనే నమ్మకం మీకు ఉన్నదా? ప్రజాస్వామ్యంలో ఇదైనా చివరిగా అడుగుతున్నాం కదా మేడం, చివరిగా మాకు ఇట్లా రాకుండా కనీసం ప్రజలలో తెలుస్తుంది. ఇంతమంది సర్పంచులు ఎంతోమంది ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం నుంచి కూడా 20-30 మంది ఆత్మహత్యలకు అటెంప్ట్ చేసుకున్నారు. నిన్నగాక మొన్న జగిత్యాలలో గ్రామ సభలో ఒంటి మీద మొత్తం డీజిల్ పోసుకొని నాకు రావాల్సిన బిల్లు ఇప్పించండి మహాప్రభు అనేటువంటి పరిస్థితిలో ఉన్నది. అక్కడ చేసే బదులు హైదరాబాద్లో మా జాయింట్ యాక్షన్ కమిటీని ఒక నిర్ణయం తీసుకొని హైదరాబాద్లో దీన్ని ఇష్యూ చేసి కనీసం ముఖ్యమంత్రి దగ్గరికి అయినా ఆయన చిత్తశుద్ధి ఉందా లేదా, ఇప్పటివరకు ఎన్నో మార్లు చేసాం. ఇది చివరిగా సీఎం గారి కార్యాలయాన్ని ముట్టడిద్దామనే ఆలోచనతో మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం మేడం. ఎన్ని కట్టుదిట్టమైన భద్రతలు పెట్టినా హైదరాబాద్ రావడం ఖాయం, ముఖ్యమంత్రి ముట్టడించడం ఖాయం. అంటే ఇప్పుడు గ్రామాల్లో అయినా సరే ప్రజలకి కనీసం రైతుల దగ్గర ఉదాహరణ తీసుకున్నా అంటే ఒక బతుకు మీద, భవిష్యత్తు మీద ఒక భరోసా లేని పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అంటే ఎటు కూడా ఏ దారి కనిపించట్లేదు. ఈ దారి కాకపోతే ఒక దారి మూసుకుపోయిందంటే ఇంకొక దారిలో ఏమన్నా సమస్య పరిష్కరించుకుందామంటే అది కూడా లేని పరిస్థితి. అంటే అన్ని వైపుల నుంచి పూర్తి స్థాయిలో వైఫల్యమే కనిపిస్తుంది. మరి మీరు ఇంత అగ్రెసివ్గా చెప్తున్నారు, రైతులు పోరాటం చేస్తే రైతుల మీద కేసులు పెట్టిండ్రు, ఈవెన్ పోలీసులు వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళని కూడా ఉద్యోగాలకు సంబంధించి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టాలను, అంటే ముందస్తు అరెస్టులు అనేవి కొనసాగుతున్నాయి, దాడులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మీరు ఇచ్చిన అల్టిమేటం తర్వాత అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? పక్కా ఉన్నాం మేడం. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిన పోలీసులు మా మీద అనేక రకాలుగా బిఫోర్ 2 days నుంచి మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. మేము ఎప్పటి నుంచో ఏవో కార్యక్రమం తీసుకొని ముందుకు హైదరాబాద్కు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా మేము తీసుకుంటా ఉన్నాం. మీ మీద పీడీ యాక్ట్ పెడతాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటే కూడా మేము భయపడట్లే. ఎందుకంటే మేము చేసింది మా ఇంటి కోసం చేసుకోవాలి, గ్రామ అభివృద్ధి కోసం చేసాం. అభివృద్ధి ప్రజలకు ఆకాంక్షించిండ్రు, ప్రజలంతా ఉన్నది. మరి గత ప్రభుత్వంలో అన్ని రకాల వచ్చినాయి. ఒక 6 నెలలు 8 నెలల వరకు ఈ ఎన్నికల కోడ్ కారణంగా కొంత డబ్బు రాలేకపోయింది. అది కూడా నవంబర్ 2వ తారీఖు నడిచామంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వలన గతంలో ఉన్నటువంటి సందీప్ సుతానియమి అనే IAS ఆఫీసర్ కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవము. ఇప్పుడున్న పరిస్థితిలో వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం తప్పకుండా డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుడు ఉన్నాడు, మన ఇందిరా పార్క్
కలెక్టర్ దగ్గర మమ్మల్ని అందరూ పిలిపించి ధర్నా చేసి మీరు రాకుంటే మీ ప్రభుత్వం ఒకళ్ళు ఇవ్వకపోతే మేము అధికారంలోకి వచ్చినాక 3 నెలలు మీకు పూర్తి చేస్తా అన్నాడు. అధికారం వచ్చింది 6 నెలలు అయింది, మేము 3 నెలలు ఆగాం మేడం, వాళ్ళు ఇచ్చిన ప్రకారం 3 నెలలు ఆగాం. తర్వాత మాకు సర్పంచుల సంఘం ఉన్నది. ఆ తర్వాత జేఏసీగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకొని అందరం కలిసి మరి ఒక జేఏసీ తరఫున ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చాం, గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం, తర్వాత అన్ని మంత్రులకు ఇచ్చాం. లాస్ట్కు మాకు కేటీఆర్ గారు భరోసా ఇచ్చి మీకు మేము ఉన్నాం అని తెలంగాణ భవన్ వచ్చేసిన తర్వాత మాకు ఒక భరోసా వచ్చింది. మాకు ప్రధాన ప్రతిపక్షం మాకు అండగా ఉంది. ఆ తర్వాత మిగతా రాజకీయ పార్టీలు కూడా మాకు కలిసి వస్తాయి. మా సర్పంచుల బిండు ఎందు పోరాటం చేసినా మీకు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు కూడా మాకు హరీష్ రావు గారు మరి సంబంధం ఎమ్మెల్యేలంతా కూడా మాకు మద్దతు ఇచ్చి మేము ఎక్కడ పోలీస్ స్టేషన్లో అక్కడికి వచ్చి మాకు మద్దతు నిలబడ్డ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం. అండ్ యాదవ్ గారు, అంటే ఇంకా ఫైనల్గా అంటే మీకు బిల్లుల చెల్లింపుకు సంబంధించి ఇంకింత లేట్ చేసినా కూడా, లేదంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇంకింత కాలయాపన చేసినా కూడా వేచి చూసే పరిస్థితి కనిపిస్తున్నదా? మేము ఇక వేచి చూసేది కూడా ఇప్పటిదాకా మేము ఇక ఇస్తాము అగిస్తామని ముచ్చట్లు చెప్పారు. ఇక మేము భరించే పరిస్థితులు ఏమో, అవసరమైతే మా ప్రాణాలు పోయే వరకైనా మేము పోరాడతాం, పెండింగ్ బిల్లు చెల్లించే వరకు నిలదీస్తాం. ఈ ప్రజా పాలనలో ఎట్లా అంటే నిర్బంధాలు అణిచివేతలు ఉన్నా కానీ మేము భయపడేది లేదు. మేము అన్ని రాజకీయ పార్టీలతో మద్దతు కలుపుకొని మేము అవసరమైతే ఈ ప్రభుత్వం మీద మళ్ళీ మా కేసీఆర్ కావాలనే పరిస్థితి తీసుకొచ్చి మెడలు వంచి మళ్ళీ ఈ ప్రభుత్వంతో మా పెండింగ్ బిల్లు ఇచ్చేటట్టు చేస్తాం. ఇంకా ఈ ప్రభుత్వంలో గతంలో మేము ఈ ప్రభుత్వంలో కల్లిబల్లి మాటలు చెప్పారు. మీ సర్పంచులకు వస్తే మా ప్రభుత్వం వచ్చినాక మీకు గౌరవంగా ఉంటుందంటే మా సర్పంచులు నమ్మిరు. అయ్యా మీరు మీ అలా 6 గ్యారెంటీలు ఎట్లా ఇచ్చిరో, 420 హామీలు ఎట్లా ఇచ్చిరో, ఆ హామీలతోనే ఎట్లా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మా సర్పంచులకు కూడా అన్ని మాయమాటలు చెప్పి మా సర్పంచులకు అధికారంలోకి వచ్చినాక మా సర్పంచుల ఒక నోటి మాట ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మీ సర్పంచులకు పెండింగ్ బిల్లు ఈ టైం వరకు ఇస్తామని కూడా ముచ్చట చెప్పలేదు. అంటే ఈయన ఇందిరా పార్క్ ముచ్చట చెప్పింది ఒకటి, ఇప్పుడు కనీసం మమ్మల్ని పట్టించుకోకపోవడం కూడా మేము చేసిన తప్పే అనిపిస్తుంది. మా సర్పంచులంతా మేము చేసిన తప్పు, మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ మేము గ్రామాలలో మళ్ళా పట్టణాలకు ధీటుగా పోటీ పడాలని నేను కోరుతున్నాను. రైట్, ఏదేమని కూడా ఇక వేచి చూసే సమయం అయిపోయింది. ఒక క్లియర్ సంకేతాన్ని అయితే సర్పంచ్ సంఘం జేఏసీ కాదు ప్రజలు కూడా ఇస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్నందుకు యాదవ్ గౌడ్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.